దేశంలో ప్రతి కుటుంబం అయోధ్య శ్రీరాముని మందిర నిర్మాణంలో అంకితమయ్యారన్నారు బీజేపీ నేత ఈటెల రాజేందర్. ఈ సందర్భంగా అయోధ్యకు వెళ్తున్న ప్రతి అధికారికి శుభాకాంక్షలు తెలిపారు. కొంపెల్లిలో జరిగిన అయోధ్య రాముని పవిత్ర అక్షింతల శోభాయాత్రలో ఆయన పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా శ్రీరాముని అక్షింతల శోభాయాత్ర వైభవంగా జరుగుతోంది. భారత అత్యున్నతమైనటువంటి న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు నిర్ధారించిన తర్వాత అక్కడ రామాలయాన్ని మొదలుపెట్టి 22వ తారీఖు నాడు ఈ నెల 22వ తారీఖు నాడు దానికి జాతికి అంకితం చేసిన సందర్భంలో భారతదేశ వ్యాప్తంగా ప్రతి గల్లీలో, ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో కులాలతో సంబంధం లేకుండా, పార్టీలతో సంబంధం లేకుండా జై శ్రీరామ్ నినాదాలతో ఇవాళ గల్లీ గల్లీలో ఆ తలంబ్రాలని ఊరేగింపు చేసి ఇవాళ 22వ తారీఖు నాడు లక్షలాదిగా తెలంగాణ ప్రాంతం నుంచి తల్లిపోతున్నటువంటి భక్తులందరికీ కూడా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు నిత్యం వేలాదిగా ఇవాళ గ్రామాలలో, వాడలలో ఆ ఉత్సవాన్ని నిర్వహించి జై శ్రీరామ్ నినాదాలతో భారత మాత ముద్దుబిడ్డలుగా ఇవాళ ప్రజలు చేస్తున్నటువంటి ఆ యాత్ర శుభం జరగాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా ఆ ఆలయ ఇనాగరేషన్ కి తల్లి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.